పోస్ట్ అసిస్టెంట్, పిఏ జాబ్ ఎలా వస్తుంది, జాబ్ వస్తే వర్క్ ఏముంటుంది, ఈ జాబ్ చేస్తే శాలరీ ఎంత వస్తుంది, అండ్ ఈ జాబ్లో జాయిన్ అయితే ప్రమోషన్స్ ఏముంటాయి, అండ్ ఈ ఈ పోస్ట్ అసిస్టెంట్ పిఏ జాబ్ గురించి ఈ వీడియోని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే, మీరు కొట్టే లైక్ నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, ఎందుకంటే మీరు గంట సింబల్ నొక్కడం ద్వారానే నేను వీడియో పెట్టడంలోనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. గంట సింబల్ ఖచ్చితంగా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత. అండ్ పోస్టల్ అసిస్టెంట్ పిఏ, షార్ట్ కట్ లో పిఏ అంటారు. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ జాబ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ లో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రూప్ సి క్యాడర్ కి చెందిన జాబ్ పోస్టల్ అసిస్టెంట్ అనేది. అండ్ ఈ జాబ్ ఎలా వస్తుంది అంటే ప్రీవియస్ డేస్ అంటే ప్రీవియస్ ఇయర్స్ బ్యాక్ ఏం చేసేవాళ్ళంటే ఇంటర్ బేస్ మీద పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకునేవాళ్ళు ఇంటర్ బేస్ మీద, లేకపోతే హైయెస్ట్ మెరిట్ ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసేవాళ్ళు. సో ఆ రెండు ప్రాసెస్ అయితే ఉంది, ఎగ్జామ్ కానీ లేకపోతే హైయెస్ట్ మెరిట్ ఉన్న వాళ్ళు కానీ తీసుకొని ఇచ్చేవాళ్ళు. తర్వాత ఏమైందంటే తర్వాత దీన్ని ఏం చేశారంటే ఎస్ఎస్సికి అప్పచెప్పారు. అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఉన్న సిజిఎస్ఎల్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ నేను వీడియో చేసిన దీని గురించి. సో అది నా ఛానల్లో ఉంది, చూడండి. సో ఎస్ఎస్సి సిజిఎస్ఎల్ అనేది ఏంటిదంటే ఒక బోర్డు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఒక బోర్డు ఎస్ఎస్సి అనేది. సిజిఎస్ఎల్ అనేది ఏంటిదంటే ఎస్ఎస్సి బోర్డు నుంచి ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఈ సిజిఎస్ఎల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసి వేరే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న వేరియస్ డిపార్ట్మెంట్ లో 10+2 క్వాలిఫికేషన్ తో అక్కడ అర్హత ఏ జాబ్స్ అయితే ఉన్నాయో వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ డిపార్ట్మెంట్ లో ప్లేస్ చేస్తారు. అది ఎస్ఎస్సి సిజిఎస్ఎల్. సో ఇది కూడా ఏంటిదంటే పిఏ అనేది పోస్టల్ అసిస్టెంట్ అనేది, అది పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సిజిఎస్ఎల్ ఇచ్చారు. ఇయటం అంటే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. తర్వాత ఏం చేశారంటే ఇంటర్ బేస్ తో అయిపోయింది. రీసెంట్ గా ప్రీవియస్ గా 2 or 3 years బ్యాక్ ఏం చేశారంటే దీన్ని ఈ పోస్టల్ అసిస్టెంట్ అని సిజిఎల్ అదే ఎస్ఎస్సి లో ఉన్న సిజిఎల్ అంటే కంబైన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కి ఇచ్చారు. అంటే క్వాలిఫికేషన్ మార్చారు. 10+2 అయితే ఎస్ఎస్సి సిజిఎస్ఎల్ ద్వారా వచ్చేది, ఇప్పుడు సిజిఎల్ కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి దీనికి. సో ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేయాలనుకున్నారో ఎస్ఎస్సి సిజిఎల్ పడ్డప్పుడు దానికి మనం అప్లై చేసుకొని సిజిఎల్ ఎగ్జామ్ మనకు తెలుసు, మీకు దాంట్లో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది అని, దాన్ని క్రాక్ చేస్తే మనం ఈ పోస్ట్కి సెలెక్ట్ అవుతాం. ఇప్పుడు సిజిఎల్కి యాడ్ చేశారు. సో దీని సిజిఎల్ గురించి కూడా నేను కంప్లీట్ వీడియో చేస్తా. సో నార్మల్గా చెప్తున్నా పైన ఈ జాబ్ గురించి మీకు అర్థం కావడానికి. ఇదైతే ప్రస్తుతానికి అయితే ఎస్ఎస్సి సిజిఎల్లో యాడ్ చేశారు. సో ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్కి అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి రిజల్ట్ వస్తే మనం ఈ ఆప్షన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వేరియస్ డిపార్ట్మెంట్ దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు పోస్టల్ అసిస్టెంట్కి. అది ఇంకో ఆప్షన్ ఏంటంటే ఈ జాబ్ రావాలంటే జీడిఎస్, మీకు తెలుసు జీడిఎస్ జాబ్స్, గ్రామీణ డాక్ సేవక్స్ అని అంటారు. ఎవరైతే 10th class బేస్ తో జీడిఎస్ జాబ్స్ వస్తాయని తెలుసు. సో ఎవరైతే జీడిఎస్ జాబ్ లో జాయిన్ అయ్యారో వాళ్ళు బీపీఎం కావచ్చు, ఏబీపీఎం కావచ్చు, డాక్ సేవ కావచ్చు, 5 years కంటిన్యూస్ గా జీడిఎస్ గా సర్వీస్ చేస్తే ఈ పోస్టల్ అసిస్టెంట్ జాబ్ కి ఎలిజిబిలిటీ అవుతారు. సో నార్మల్ గా అయితే మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా ఎగ్జామ్ రావాలంటే చాలా టఫ్ అది. బట్ ఈ జీడిఎస్ కి జాయిన్ అయితే బెనిఫిట్ ఏంటిదంటే 5 years ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎల్డిసి అంటే లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అది కండక్ట్ చేసి రిజల్ట్ ఇస్తారు. మీరు సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అయిపోవచ్చు. ఎస్ఎస్సి సిజిఎల్ తో కంపేర్ చేస్తే ఇలా ఎల్డిసి పోస్టల్ డిపార్ట్మెంట్ జీడిఎస్ నుంచి పిఏ అవడం చాలా ఈజీ బయట, ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. బట్ దీంట్లో కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. రిజల్ట్ కూడా ఎగ్జామ్ కూడా తొందరగా కండక్ట్ చేస్తారు, రిజల్ట్ కూడా చాలా తొందరగా ఇస్తారు, అండ్ వెంటనే జాయిన్ అయిపోవచ్చు వెన్ కంపేర్ టు ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా కాకుండా జీడిఎస్కి అయితే అది. అండ్ ఈ జాబ్కి వచ్చి ఇంకా శాలరీ విషయానికి వస్తే బేసిక్ పే అంటే 7th పే కమిషన్ ప్రకారం ఇది level 4లో ఉంది. level 4 అంటే 25,500 బేసిక్, అంటే బేసిక్ పే 25,500, దానికి హెచ్ఆర్ఏ, టీఏ, డిఎల్ అన్ని కలుపుకొని దగ్గర 36,000 38,000 దాకా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ హెచ్ఆర్ఏ అనేది వేరియస్ అయితే ఉంటుంది, XYZ సిటీల కేటగిరీ ప్రకారం వేరియస్ అయితే ఉంటుంది. సో ఇది వర్క్ మారుతూ ఉంటుంది కాబట్టి మనకు శాలరీలో కొంచెం అటు ఇటు ఫ్లక్చువేషన్ ఉంటాయి అంతే. అండ్ ఇది ఇంకా వచ్చేసి శాలరీ, ఇంకా ప్రమోషన్స్ వస్తే ఇంకా ఈ జాబ్కి ప్రమోషన్స్ ఏముంటాయి అంటే ఇప్పుడు మీరు కనుక పిఏకి జాయిన్ అయితే
మీరు కనుక పిఏ నుంచి మనం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టెస్ అంటే పోస్ట్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, ఐపీ అవ్వచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఎస్పీ కేటగిరీకి వెళ్ళొచ్చు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీస్ అవ్వచ్చు, అండ్ ఇంకొచ్చేసి ఎస్పీ కేటగిరీ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. సో 3 ప్రమోషన్స్ అయితే ఉంటాయి. అందుకే ఇవన్నీ డిపార్ట్మెంట్ వన్స్ మీరు పిఏకి జాయిన్ అయితే లోపల డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అవ్వకుండా పైకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇంకో విషయం ఏంటిదంటే మీరు కానీ ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా ఎగ్జామ్ రాసి మీరు దాని ఎస్ఎస్సి సిజిఎల్ క్రాక్ చేసి ఇన్ కేస్ మీరు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో పిఏకి ఆప్షన్ పెట్టుకుంటే ఆప్షన్స్ ఉంటాయి, వేరియస్ డిపార్ట్మెంట్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్లో. సో మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ పిఏకి మీరు ఆప్షన్ పెట్టుకుంటే మీకు ఏ స్టేట్ వస్తుందో తెలియదు. బట్ మీరు కనుక జీడిఎస్కి జాయిన్ అయితే 5 years ఎలిజిబుల్ అయ్యి మీరు పిఏకి రాసుకుంటే మీరు ఓన్ స్టేట్లోనే మీ ఓన్ స్టేట్లోనే మీరు పిఏకి చేసుకోవచ్చు. పిఏ జాబ్ చేసుకోవచ్చు, పోస్ట్ అసిస్టెంట్ జాబ్. ఒకవేళ మీకు ఇంకా అదృష్టం బాగుంటే మీ జిల్లాలోనే వచ్చింది, మీకు మెరిట్ ఉండి ఏదంటే ఈ జీడిఎస్ గా జాబ్ చేసే వాళ్ళకి పోస్టల్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసింది. నార్మల్గా బయట నుంచి రావాలంటే ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా రావాలి. సో పోస్టల్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసేది కాబట్టి మీరు మీ సర్కిల్లో కనుక మీకు హైయెస్ట్ మార్క్ ఉంటే మాక్సిమం మీరు చేసే జిల్లాలోనే ఉంటుంది, లేకపోతే వేరే జిల్లా. కాబట్టి మీ స్టేట్లోనే ఉంటారు, వేరే స్టేట్కి వెళ్ళడానికి అయితే లేదు ఛాన్స్. సో మరి ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా మీరు రాసి ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు వేరే స్టేట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఆప్షన్స్ పెడతారు కాబట్టి ఎవరికి ఎక్కువ మెరిట్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఆ స్టేట్ ఇస్తారు. బట్ మీరు కనుక జీడిఎస్ చేసి 5 years ఎలిజిబుల్ కంప్లీట్ చేసుకుంటే 5 years సర్వీస్ కంప్లీట్ చేసుకుంటే మీరు పోస్ట్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు కనుక డిపార్ట్మెంట్ పెట్టి ఎల్డీసీ ఎగ్జామ్ క్రాక్ చేసుకున్నట్లయితే మీ ఓన్ జిల్లాలో ఉండొచ్చు, లేకపోతే వేరే జిల్లాకి వెళ్ళవచ్చు, బట్ మీ స్టేట్లోనైతే ఉంటారు. ఇది ఒకటి ఇన్ఫర్మేషన్. ఇంకా వర్క్ విషయానికి వస్తే పోస్ట్ అసిస్టెంట్ వర్క్ ఏముంటుందంటే వన్స్ మీరు పోస్ట్ అసిస్టెంట్ జాయిన్ అయిన తర్వాత మీరు నార్మల్గా పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తారు, ఎస్ఓలో వర్క్ చేస్తారు, లేకపోతే హెచ్ఓలో వర్క్ చేస్తారు, లేకపోతే డివిజనల్ ఆఫీస్లో వర్క్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఏముంటుందంటే వర్క్ నార్మల్గా ఫస్ట్ వచ్చేసి ట్రాన్సాక్షన్ ఎస్పీసీఓ అంటే ఎస్పీసీఓ ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయి. అంటే ట్రాన్సాక్షన్స్ అంటే ఏం లేదు, మీరు అంటే సేవింగ్ డిపాజిట్లు కట్టించుకోవాలి, లేకపోతే విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే ఆర్డీ డిపాజిట్లు కట్టించుకోవాలి, లేకపోతే ఆర్డీ క్లోజర్స్ చేయాలి, లేకపోతే ఎస్ఎస్ఏ ఇలాంటి పోస్ట్ ఆఫీస్ సంబంధించిన స్కీమ్స్కి డిపాజిట్లు తీసుకోవడం, విత్డ్రా చేయడం అనేది ఫస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిల్ హ్యాండ్లింగ్ అంటే మీరు స్పీడ్ పోస్ట్ బుక్ చేయవచ్చు, రిజిస్టర్ పోస్ట్ బుక్ చేయాలి, లేకపోతే పార్సిల్స్ కౌంట్ అంటే మీరు ఎవరైతే మీ పోస్ట్ ఆఫీస్కి వచ్చి బుక్ చేయమంటారో వాళ్ళని బుక్ చేయడం అనేది అది పోస్ట్ అసిస్టెంట్ చేతిలోనే ఉంటుంది మొత్తం. అండ్ ఇంకా నెక్స్ట్ కొన్ని ఆఫీసులు అయితే అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడా ఈ ఎస్ఓ కింద మీరు కానీ పోస్ట్ అసిస్టెంట్కి జాయిన్ అయితే మీరు సీనియారిటీ మీద మీరు సబ్ పోస్ట్ మాస్టర్ అవుతారు. అప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది, మీ అండర్లో ఉన్న బీఓస్ని మీరు మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి అకౌంట్స్ పరంగా డైలీ అకౌంట్లు కానీ మామూలుగా ట్రాన్సాక్షన్ ఏమైనా ఎర్రర్ ఉన్నా కానీ మీరు చెప్పాల్సి ఉంటుంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే మీరు ఆఫీస్లో కూర్చునే వర్కే, ఫీల్డ్ మీద కాదు, మీరు ఆఫీస్లోనే ఉంటారు. సో మీకు మెయిన్గా అయితే డిపాజిట్లు ఏదైతే ఎన్ఎస్సీలు కానీ, కేవీపీలు కానీ, పీపీఎఫ్లు కానీ, ఆర్డీలు కానీ, ఎస్పీలు కానీ, ఎస్ఎస్ఏలు కానీ, అండ్ ఆర్పిఎల్ఏ కానీ, పిఎల్ఏ కానీ ఇలాంటి డిపాజిట్లు అన్నీ మీరు కట్టించుకోవాల్సి ఉంటుంది. అండ్ విత్డ్రాస్ కూడా చేయాల్సి ఉంటుంది, క్లోజర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిల్ హ్యాండ్లింగ్, మెయిన్ స్పీడు, రిజిస్టర్ లేదు కాబట్టి స్పీడు, పార్సిల్స్ బుక్ చేయాల్సి ఉంటుంది. అది మెయిన్ వర్క్ వచ్చేసి. ఆఫీస్ వచ్చేసి 8 to 4 hours ఉంటుంది డ్యూటీ, ఎవరికైనా అంతే. మార్నింగ్ 8 నుంచి 4 వరకు ఉంటుంది. ఇంకా ఏమైనా ఎక్కువ వర్క్ ఉంటే చేయాల్సి ఉంటుంది, కొంచెం వర్క్ ఏముంటే ఎక్కువసేపు ఒక గంట చేయాల్సి ఉంటుంది. అండ్ నార్మల్గా ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ 8 hours డ్యూటీ ఉంటుంది. అది పోస్ట్ అసిస్టెంట్ గురించి. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను సరి చేసుకుంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.